అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్. 31/3/2026 తేదీన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ డీసెట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించిన వివరాలు ఏంటంటే, ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు మరియు ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరపు పరీక్షలు రాసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. దానికి సంబంధించిన వివరాలు, ఎవరు అర్హులు, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంతుండాలి, ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను. ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా మీకు వివరిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 100 మార్క్స్‌కుంటుంది. పార్ట్ ఏలో 60 మార్క్స్‌కుంటుంది. పార్ట్ బి 40 మార్క్స్‌కుంటుంది. నేను కింద వివరిస్తాను డీటెయిల్డ్‌గా. సో, చూద్దాము. ఈ పరీక్ష రాయడానికి ఎవరు అర్హులంటే, ఇంటర్మీడియేట్ విద్య అర్హత కలిగిన వాళ్ళందరూ. అంటే రెగ్యులర్ కోర్సెస్ చేసిన వాళ్ళు. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ, రెండవ సంవత్సరపు పరీక్షలు రాసిన వాళ్ళందరూ కూడా ఈ డీసెట్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అయితే ఇంటర్మీడియేట్‌లో వొకేషనల్ కోర్స్ చేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హత లేదు. సారీ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లైడ్‌లోకి వెళ్దాం. మరి పరీక్ష నిర్మాణం ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, 100 మార్క్స్‌కుంటుంది ఎగ్జాము. పార్ట్ ఏ వచ్చేసి 60 మార్క్స్‌కుంటుంది. ఈ 60 మార్క్స్ మీరు స్కోర్ చేయాలంటే, ముందుగా మీరు 6-10 తరగతుల ఏపీ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. మెటీరియల్ కాదు, టెక్స్ట్ బుక్స్ చదవాలి. లైన్ టు లైన్ చదవాలి. మీరు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మీరు పార్ట్ ఏలో మంచిగా స్కోర్ చేయగలుగుతారు. ఇది అందరికీ కామన్‌గా ఉంటుంది పార్ట్ ఏ. బైపీసీ, ఎంపీసీ, హెచ్ఈసీ, సీఈసీ స్టూడెంట్స్‌కి. పార్ట్ బి వచ్చేసి మరి 40 మార్క్స్‌కుంటుంది. ఇక్కడ ఇంటర్మీడియేట్ ఏపీ స్టేట్ బోర్డ్ సిలబస్ ఉంటుంది. అంటే ఎంపీసీ వాళ్ళైతే మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్మీడియేట్ మ్యాథ్స్. అలాగే మరి బైపీసీ వాళ్ళైతే బయోలాజికల్ సైన్స్ ప్రిపేర్ అవ్వాలి. సీఈసీ, హెచ్ఈసీ వాళ్ళైతే మరి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, జియోగ్రఫీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మరి ఫిజికల్ సైన్స్ ఉంది. అటు ఎంపీసీ అభ్యర్థులు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇటు బైపీసీ అభ్యర్థులు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పార్ట్ బి అనేది ఆప్షనల్. మీకు నేను క్లియర్‌గా వివరిస్తాను. సో, మొత్తం టోటల్‌గా 100 మార్క్స్‌కి ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే పార్ట్ ఏ కోసం మీరు ఏ బుక్స్ చదవాలి? 6థ్ నుండి 10థ్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఏపీ స్టేట్ బోర్డ్ సిలబస్. అలాగే ఇంటర్మీడియేట్ పార్ట్ బి కోసం ఇంటర్మీడియేట్ ఏపీ స్టేట్ బోర్డ్ సిలబస్‌ని మీరు టెక్స్ట్ బుక్స్‌ను ఫాలో కావాలి. లైన్ టు లైన్ చదవాలి. బిట్స్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేస్తే సక్సెస్ మీ వెంటొచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పార్ట్ బి గురించి డీటెయిల్డ్‌గా చూద్దాం. సో, ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గణితం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు పార్ట్ బిలో మ్యాథ్స్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ మాత్రమే వస్తాయి. దాని తర్వాత ఒకవేళ మీరు మ్యాథ్స్ బదులు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఎంపీసీ వాళ్ళైనా, బైపీసీ వాళ్ళైనా ఫిజికల్ సైన్స్ నుండి క్వెషన్స్ వస్తాయి. 40 క్వెషన్స్. తర్వాత బోటనీ, జువాలజీ బైపీసీ వాళ్ళకి సంబంధించి బయోలాజికల్ సైన్స్ క్వెషన్స్ వస్తాయి. సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్‌లో ఈ సబ్జెక్ట్స్‌లో ఏ 2 చదివినా కూడా సోషల్ స్టడీస్ నుండి మీకు 40 ఎంసీక్యూస్ వస్తాయి. పార్ట్ బి అంటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియేట్ టెక్స్ట్ బుక్స్. మీరు ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ యొక్క ఇంటర్మీడియేట్ ఏపీ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్‌ని మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. సో, మరి పార్ట్ ఏ గురించి చూసుకుందాం. ఇది అందరికి ఉమ్మడిగా ఉండే సిలబస్ 60 మార్కులుంటాయి. బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ వాళ్ళకు. టెక్స్ట్ బుక్స్ చెప్పాను గదా! 6థ్ నుండి 10థ్ క్లాస్ ఏపీ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్సే చదవాలి. సో, మొదటగా టీచింగ్ యాప్టిట్యూడ్ నుండి మీకు క్వెషన్స్ ఉంటాయి. 5 క్వెషన్స్, 5 మార్క్స్. అంటే ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి 5 ప్రశ్నలుంటాయి. అలాగే జనరల్ నాలెడ్జ్ నుండి మరి 5 ఎంసీక్యూస్ ఉంటాయి. 5 మార్క్స్‌కుంటుంది. మీ భాషా నైపుణ్యాలను పరీక్షించడానికి 20 మార్కులు కేటాయించారు. సో, ఇంగ్లీష్ నుండి 5 మార్కులు, తెలుగు నుండి 5 మార్కులు. ఆప్టెడ్ లాంగ్వేజ్ అంటే మీరు తెలుగు, తమిళ్, ఉర్దూ, ఇంగ్లీష్ ఈ నాలుగింట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా అక్కడి నుంచి మళ్ళీ 10 మార్క్స్ మీకు క్వెషన్స్ ఉంటాయి. అలాగే కోర్ సబ్జెక్ట్‌లుంటాయి. అంటే ఈ పార్ట్ ఏలో కోర్ సబ్జెక్ట్స్ అందరూ రాయాల్సిందే. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ స్టూడెంట్స్. మ్యాథ్స్ నుండి 10 ఉంటాయి. 10 మార్క్స్. జనరల్ సైన్స్ నుండి 10 మార్క్స్ ఉంటాయి. సోషల్ స్టడీస్ నుండి 10 మార్క్స్ ఉంటాయి కంప్లీట్‌గా. అంటే మీ దగ్గర 6-10 తరగతుల వరకు
ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి మ్యాథ్స్‌కి సంబంధించి, జనరల్ సైన్స్‌కి సంబంధించి, సోషల్ స్టడీస్‌కి సంబంధించి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ బి మ్యాథమెటిక్స్ అభ్యర్థులైతే, ఎంపీసీ అభ్యర్థులైతే వాళ్ళకు కంప్లీట్‌గా మరి 61-100 క్వెషన్స్ 40 మార్క్స్‌కుంటాయన్నమాట. మీకు ఎగ్జామ్‌లో పేపర్‌లో 61-100 క్వెషన్స్ మ్యాథ్స్ ఉంటుంది. 40 మార్క్స్‌కుంటుంది. సో, ఇంటర్మీడియేట్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. ఫిజికల్ సైన్స్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ ఫిజికల్ సైన్స్‌ని ఆప్షనల్‌గా తీసుకుంటారో మీకు ఫిజిక్స్ నుండి 20 క్వెషన్స్ ఉంటాయి 20 మార్క్స్‌కు. కెమిస్ట్రీ నుండి 20 క్వెషన్స్ ఉంటాయి 20 మార్క్స్‌కు. మీరు తీసుకున్న ఆప్షనల్ బట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత బయాలజికల్ సైన్స్ ఇది బైపీసీ స్టూడెంట్స్‌కు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు బాటనీ నుంచి 20 ఎంసీక్యూస్ వస్తాయి 20 మార్క్స్‌కు. జువాలజీ నుంచి 20 ఎంసీక్యూస్ ఉంటాయి 20 మార్క్స్‌కు. ఇంటర్మీడియేట్ టెక్స్ట్ బుక్స్. నేను పదే పదే టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నా. మీరు అది నోట్ చేసుకోవాలి. దాని తర్వాత సోషల్ స్టడీస్ అభ్యర్థులైతే అంటే హెచ్ఈసీ, సీఈసీ అభ్యర్థులైతే ఏం చేస్తారంటే వాళ్ళకి 40 మార్క్స్ ఎలా ఉంటాయి. హిస్టరీ నుండి 13 మార్క్స్‌కి ఉంటుంది. ఎకనామిక్స్ నుండి 13 మార్క్స్‌కి ఉంటుంది. సివిక్స్ నుండి 13 మార్క్స్‌కి ఉంటుంది. మిగిలిన 1 మార్క్ వచ్చేసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ కలిపి ఒక మార్కు అది ఎగ్జామినర్ ఇష్టం. ఆయన తనకు నచ్చినట్లు అక్కడ క్వెషన్ అడగడం జరుగుతుంది. తర్వాత ఒకసారి కంప్లీట్‌గా ఒకసారి స్ట్రక్చర్‌ని పరిశీలిస్తే ఇదంతా కామన్ గదా! అందరికీ కామనే. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ స్టూడెంట్స్‌కి ఇది కామన్. ఇక ఇది అందుకే దీన్ని పార్ట్ ఏ అన్నాం కదా! పార్ట్ ఏ. ఇది పార్ట్ బి. మనం తీసుకున్నటువంటి ఆప్షనల్‌ని బట్టి మనకు క్వెషన్ పేపర్ రావడం జరుగుతుంది పార్ట్ బిలో. మ్యాథ్స్ తీసుకుంటే ఇంటర్మీడియేట్‌లో 40 మార్క్స్ మ్యాథ్సే వస్తాయి. ఒకవేళ మీరు ఫిజికల్ సైన్స్ తీసుకుంటే 20 మార్క్స్ ఫిజిక్స్ నుంచి, 20 మార్క్స్ కెమిస్ట్రీ నుండి వస్తుంది. ఒకవేళ మీరు బయాలజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటే బాటనీ నుంచి 20 మార్క్స్, జువాలజీ నుంచి 20 మార్క్స్. ఒకవేళ మీరు సోషల్ స్టడీస్ అయితే హిస్టరీ 13, సివిక్స్ 13, మరి జాగ్రఫీ నుండి 13 మార్క్స్. ఒకసారి చూద్దాము. సారీ ఎకనామిక్స్ నుండి 13 మార్క్స్. ఆ 1 మార్క్ జాగ్రఫీ నుండి రావచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ 100 మార్క్స్ ఉంటుంది. సో మీరేం చేయాలంటే టెక్స్ట్ బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్ట్‌లు రాయండి. తర్వాత ప్రీవియస్ పేపర్‌లు ఎలా ఉన్నాయో చూడండి. 2025, 23, 24 ఈ ప్రీవియస్ పేపర్‌లు మీరు నెట్‌లో సెర్చ్ చేస్తే వస్తాయి. వీలైతే నేను ఆ పేపర్‌లను అప్‌లోడ్ చేస్తాను మన ఒక వీడియోలో సెపరేట్‌గా. వాటి పీడీఎఫ్ ఫైల్స్ కూడా నేను మీకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్. మన ఛానెల్‌లో